కన్యా రాశి వారికి అరుదైన రాజయోగం అనేది వచ్చింది. ఆల్రెడీ వారికి జూన్ 2వ తేదీనే రైట్ టైం అనేది స్టార్ట్ అయిందండి. ఎందుకంటే గురువు వీరికి 11th స్థానంలో 11th హౌస్లోకి రావడం వల్ల వీరికి లాభస్థానంలో గురువు ఉన్నాడు. కాబట్టి ముఖ్యంగా కన్యా రాశి వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా, ముఖ్యంగా కుటుంబ కలహాలతో బాధపడే వారికి ఈ సంవత్సరం కుటుంబ కలహాల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది. అదేవిధంగా అయిన వాళ్ళతో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి వారికి వాటి నుండి బయటపడే అవకాశం. నూతనంగా వ్యాపారాలు చేయాలనుకునే వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతుంది. వాటర్ రిలేటెడ్ వ్యాపారం, అదేవిధంగా ఐరన్కి సంబంధించిన వ్యాపారం కానీ, హోటల్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్, ఇలాంటి ఏ వ్యాపారాలు చేసినా కూడా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహాలు ఎన్నో సంవత్సరాల నుంచి వివాహాలు పెండింగ్లో పడిపోతూ ఉంటాయి. అలాంటి వారికి వివాహాలు ఈ సంవత్సరం సెటిల్ అవుతాయి. ముఖ్యంగా వివాహాలు జరిగి కూడా సంతానం లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారికి సంతానం కూడా కలిగే అవకాశం. విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారికి చాలా ఈజీగా ఉంటుంది. విదేశాల్లో ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారికి కూడా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఈ సంవత్సరం మీకు అద్భుతంగా ఉంది. మీరు కన్యా రాశిలో జన్మించి మీకేమైనా సమస్యలు కనుక అలాగే ఉన్నట్లయితే, మీ పేరులో దోషం ఉంటేనే మీకు అలాంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి ఒక్కసారి మీ పేరును మీరు సరి చేసుకోవాలి. మీ పేరును మీరు సరి చేసుకోవాలంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను, అదేవిధంగా మీ పేరును కనుక నాకు పంపించినట్లయితే మీ పేరులో సంఖ్యాబలాన్ని 260 degrees పైన కనుక పెంచినట్లయితే మీకున్న ఎలాంటి సమస్యలైనా కూడా తొలగిపోతాయి.